వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ యొక్క వారి రోజు బజారు మా పరిస్థితి నేడు తెలంగాణ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల జనతా పార్టీ రథసారథి పెద్దలు మోరపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా గౌరవ వివిధ స్థాయిలో అనేకమైన పద్ధతులు ఇక్కడ కూర్చున్న స్వాతంత్ర పోరాటంలో, నక్సల్బరీ పోరాటంలో, ఏదైతే తెలంగాణ పోరాటంలో వాళ్ళ యువరాన్ని త్యాగం చేసి ఎందరో ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టి అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని నడిపించిన అనేక మంది మేధావులు ఈరోజు మన పక్కన ఉన్నారు. ఇటు సమస్య లేవు, ఇటు కొట్లాడలేదు, ఇటు సాగలేదు. గొప్ప విషయం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా పిఆర్సీ కమిటీ 100 కమిటీ ఉండే, ఇవాళ వరకు కమిటీ ఉన్నది. ఉపాధ్యాయ ప్రమోషన్ వచ్చింది, 20 దాకా ప్రమోషన్ లేదు. అనేక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఏ సంఘ నాయకులు కూడా స్పందించడం వాడుకోవడానికి విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నది. 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి తెలంగాణలో దరిద్రంలో నెట్టేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, కేసీఆర్ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలైన తెలంగాణ ద్రోహి ఎవరంటే మాయ మాటలు చెప్పి ఈ రోజు 7 సంవత్సరాల కాలం ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ, తెలంగాణ ఉద్యోగులను మోసం చేస్తూ, తెలంగాణ యువకులను మోసం చేస్తూ ఇవాళ కాలయాపన చేస్తున్నారు. మేము ఖచ్చితంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాబోయే రోజుల్లో 1,00,000 ఉద్యోగాలు ఇక్కడికి ఇవ్వాల్సిందే. అట్లాగే పెన్షన్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ వాళ్ళకి ఏదైతే పిఆర్సీ ఉందో పిఆర్సీ ప్రతి 5 సంవత్సరాల వరకు చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు పిఆర్సీ ఇచ్చిన పాపాల పోడు. అట్లాగే వాళ్ళకు సంబంధించిన అన్ని హక్కుల్ని మనం కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పెన్షనర్స్ కు ఉద్యోగస్తులకు కూడా ఈరోజు మేము ఉద్యమిస్తున్నాం. మా ఉద్యమంలో పాల్గొన్న పెన్షనర్స్ అట్లాగే ఉద్యోగస్తులందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వేలాది మంది ఉద్యోగులు, టీచర్లు తెలంగాణ రాష్ట్రం గత పాలనలో కూడా నష్టం జరిగిందని చెప్పి వేలాది మంది ఉద్యోగాలు వాళ్ళు వదిలేసి తెలంగాణ రాష్ట్రం కోసం రోడ్డుపైకి వచ్చి తెలంగాణ రాష్ట్రం జెండా పట్టి ఈ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం లోపల మా ప్రభుత్వం బాగుంటే మా అందరి బతుకులు మారుతాయని చెప్పి వేలాది మంది ఉద్యోగస్తులు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత కేసీఆర్ గారికి పట్టం కడితే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు వాళ్ళ యొక్క భవిష్యత్తును రోడ్డు పైన పడేయడం చాలా బాధాకరమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ శాఖ భావిస్తున్నది. ఈ రాష్ట్రంలో కూడా కేవలం ఓట్లు వచ్చినప్పుడే ఉద్యోగులు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తొస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని హెచ్చరిస్తూ ఉన్నది. రాష్ట్రంలో కూడా మన ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలు కలిసిన పిఆర్సీ అమలు చేయక కనీసం ఐఆర్ కూడా మధ్యంతర కూడా ఇవ్వకుండా ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం నోటు బడ్జెట్ స్టార్ట్ అయితే మన మిగులు పడిపోయి ఉన్నప్పటికీ కూడా పక్క రాష్ట్రంలో జగన్ గారు ఉద్యోగులకు 27% ఐఆర్ మధ్యంతర వృత్తి కల్పిస్తున్నారు. అదేవిధంగా డిఎల్ఎస్ 3 టీఏలు 3 కరువు భత్యాలు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు కేవలం 1 కరువు భత్యాలు ఇచ్చి చేతులు జరుపుకుంటున్నారు. ఈ విధంగా అంతేకాకుండా ఎగ్జిట్లను
ప్రమోషన్ కేటాయించకుండా ఎగ్జిట్లకు స్కూల్ స్టేట్ పీజీ ఎగ్జామ్లకు ప్రమోషన్లకు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రమోషన్ ఇవ్వడం వల్ల కింది స్థాయిలో ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలు నింపాల్సి వస్తుందని, అదేవిధంగా 6 సంవత్సరాల్లో బదిలీ లేకుండా, ఉద్యోగ బదిలీ లేకుండా, అంతర్జిల్లా బదిలీ లేకుండా ఈ విధంగా అనేక సమస్యల మీద ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఈ విధంగా ఉద్యోగులు కడుపు కొడుతున్నారు. అందుకే రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2022లో కాషాయ జెండా ఎగిరేసిన తర్వాత ఉద్యోగులన్నీ సమస్యలు పరిష్కరిస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఈ అవకాశకు ఎంప్లాయీస్ కు మనం మద్దతు తెలిపి నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనకు ఈరోజు చూస్తున్నాము, ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే వాళ్ళకు అలసైపోయింది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పిన పని చేస్తారులే, వాళ్ళు చేస్తారులే అని చెప్పి వాళ్ళకు ఇష్టమైన రీతిలో వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు పిఆర్సీ ఐఆర్ గురించి వారు కనీసం 2018 అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి 5 గురించి మాట్లాడాలంటే ఒకసారి ఒక 7 ఏళ్ళు వెనకకు పోయి మాట్లాడుకుందాం. 2013లో తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం 14F తీసుకొస్తే ఉద్యోగాలను ఎడమకాలుతో దాన్ని ఒక రకంగా విద్యార్థులు నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి మద్దతిస్తే, మరో పక్క ఉద్యోగస్తులు 14F రద్దు చేయాలని ఆ ఉద్యమానికి మద్దతు పలికి తద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసి రాష్ట్ర సహకారంలో మొదటడుగు వేశారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే పిఆర్సీని గతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వాలు సైతం 5 సంవత్సరాలకు ఒకసారి జీవన స్థితిగతులు, సగటు మానవుని ఉద్యోగస్తుని యొక్క జీవన స్థితిగతులు మారుతున్న సందర్భంలో 5 సంవత్సరాలకు ఒకసారి పిఎస్సి పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా వారికి జీతాలలో కొద్దిగా వెసులుబాటును పెంచుతూ వారికి ఆర్థిక భరోసానిచ్చే సందర్భాలు ఉండేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈనాటి కూడా పిఆర్సీ విషయంలో కనీస స్పందన లేదు. అంతేకాకుండా పిఆర్సీ ఒకవేళ జాప్యం జరిగినట్లయితే ఐఆర్ ఇవ్వాలి. ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్ అంటే మధ్యంతరంగా ఏదైతే పిఆర్సీ ఉందో ఆ పిఆర్సీలో జాప్యం జరుగుతున్నందుకు ఐఆర్ ఇచ్చేసి వారిని ఆదుకోవాలి. కానీ ఐఆర్ ఇవ్వకుండా, పిఆర్సీ ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తున్నందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు మోరపల్లి సత్తన్న గారి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే పిఆర్సీని అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు పిఆర్సీ అమలు చేయాలని మన రాష్ట్ర నాయకులు, మన యువ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పిఆర్సీ ఐఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ధర్నా చేయడం జరిగింది. మరి ఏదైతే జగిత్యాల జిల్లాలో కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం జరిగింది. గతంలో తెలంగాణ సాధన కోసం ఉద్యోగస్తుల పాత్ర మనం మరవలేనిది. విద్యార్థులు, ఉద్యోగస్తులు, సకల జన సభలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి విద్యార్థులు వాళ్ళకి ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేరు. మరి ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈరోజు పిఆర్సీ గత 2018లో ప్రతి 5 సంవత్సరాలు, గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరం ఒకసారి పిఆర్సీని అమలు చేసినాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మనము చాలా ఎన్నో ఆశలతో సాధించుకున్నటువంటి తెలంగాణలో ఏర్పడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ఈరోజు పిఆర్సీని 2018 ఏప్రిల్లో రావాల్సిన పిఆర్సీ మరి ఇప్పటివరకు అమలు కాలేదు. ఏదైతే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ విషయంలో కూడా 58 నుండి 60 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు ఏం చేయట్లేదు. కాబట్టి ఉద్యోగస్తులకు మేము మద్దతుగా ఉంటాం. రిటైర్ అయిన వాళ్ళకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, మేము భారతీయ జనతా పార్టీ నడుపుతా వారి యొక్క ఏదైతే ఉన్నాయో పిఆర్సీ కావచ్చు, ఐఆర్ విషయంలో సాధించే వరకు కూడా మేము వారికి తోడుగా ఉంటాం, అండగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై హింద్, జై శ్రీరామ్. మన పక్క రాష్ట్రం విడిపోయింది, లోటు బడ్జెట్లో ఉంది.
27% లోటు బడ్జెట్ ఉంది, మనం మిగులు బడ్జెట్లో ఉన్నాం. పక్క రాష్ట్రం పిఆర్సీ అమలు చేస్తుంది, అదే మన రాష్ట్రం పిఆర్సీని అమలు చేయడం లేదు. 2 సంవత్సరాలుగా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏందనే పరిస్థితి కూడా వాళ్ళకు అర్థమవుతలేదు మన కేసీఆర్ గారికి. మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రావడానికి కారణం ఇదే విద్యార్థులు, ఇదే ఎంప్లాయీస్. ఆ రోజు సకల జనుల సమ్మె కాబట్టి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ అన్నాడు, కానీ బంగారు తెలంగాణ ఎటువంటి ఆ నలుగురికి మాత్రం బంగారం అయింది, ఆ అయ్యా కొడుకులు అందరికీ బంగారం అయింది, మిగతా ప్రజలు మాత్రం రోడ్డు మీదకి వదిలిపెట్టాడు. ఈరోజు పిఆర్సీని ఎందుకు అమలు చేస్తలేవు? 2 సంవత్సరాలుగా వాళ్ళు రోజు వీళ్ళ మీదకి వస్తూ ఉన్నారు. టీచర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, జలుబు వచ్చి వాళ్ళకి ఎన్నో జనం కానివ్వండి ఏ వచ్చినా. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిండు, మీ కొరకు ఈ రిటైర్డ్ టీచర్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు మండలానికి ఒక హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు. ఈరోజు మన ప్రభుత్వం కూడా ఈ ముఖ్యమంత్రి గారు సోయి లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి సోయి అనేది లేదు. ఫామ్ హౌస్లో కూకుంటాడు, ఏం చేస్తున్నాడో అర్థమైతే లేదు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది రోడ్ల మీద పడే పరిస్థితుంది. ఈ రోడ్ల మీద పరిస్థితి తీసుకొచ్చినాం. రైతులను కూడా రోడ్డు మీద తీసుకొచ్చినాం. మొక్కజొన్నకు గిట్టుబాటు లేదు. సన్నవాట్లు ఏమన్నావు? సన్నవాట్లు అయితే వాళ్ళు ఇవాళ ఎకరాకు 30 టన్నులు పండించాలి రైతు, 10 టన్నులు పండిస్తున్నాడు. వాళ్ళని రోడ్డు మీద వదిలిపెట్టాం. నువ్వు ఎవరిని వదిలిపెట్టలేదు, విద్యార్థులను కూడా వదిలిపెట్టలేదు. ఇవాళ మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి నేను ఉత్తుత్తి స్టేట్మెంట్ ఇచ్చిండు, ఉద్యోగ భర్తీలు చేస్తాం, ఇది చేస్తాం, 50 ఉద్యోగాలు చేస్తామని. కనీసం అదన్నా చిత్తశుద్ధితో చేయి. యువత ఎంతో మంది ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వలేవు. 1,00,000 ఉద్యోగాలు అన్నావు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు. ఎన్ని లేసి అబద్ధాలు మాట్లాడతారు. ఈ కేసీఆర్ గారికి అలవాటు అయిపోయింది. ఈ కేసీఆర్ గారిని గద్దెదించే రోజు దగ్గరలో ఉన్నాయి. మీకు ఈ రోజు వీరికి వచ్చిన ఉపాధ్యాయులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ రాబోయే రోజుల్లో మీ పోరాటంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాము. మీతో ఎంత దూరమైన పోరాటానికి రెడీ ఉన్నామని చెప్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన మండల అధ్యక్షులు మరి పిలవగానే ప్రతి ఒక్కరు వచ్చారు. పాత్రికేయ మిత్రులు కూడా మరీ ధన్యవాదాలు. మిమ్మల్ని చాలా సేపు నుంచి వేడి చేయించినందుకు క్షమించాలి. దయచేసి మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు బ్రహ్మాండమైన ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం 12:30 ముగుస్తుంది. అందరికి సహకరించినందుకు ప్రజలందరికీ